చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఇంకా తింటే ఇంకా సూపర్ ఉంది. దాని పేరేంటో తెలుసా? పాలోలిగలు. ఓలిగ ఎక్కడుంది, పాలు ఎక్కడున్నాయని అయితే అడగండి, అది మా అమ్మమ్మ రెసిపీ అంట. మేబీ మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రీసెంట్గా మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు చేసి పెట్టమని అడిగాను, అప్పుడు కుదరలేదు. అందుకే లాస్ట్ టైం ఇంటికి వెళ్తే చేసి పెట్టింది అనమాట. కొన్ని గసగసాలు వేయించుకొని కొబ్బరి తురుము పెట్టుకొని, యాలకులు, ఈ తురుము పెట్టుకున్న కొబ్బరి అండ్ గసగసాలు మిక్సీ పట్టేయాలి. అండ్ షుగర్ మీ లెవెల్స్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ రెండు పేస్ట్ అండ్ షుగర్ మిక్స్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసి బాగా మరిగించాలి. ఇలా పొగలు రావాలి అండ్ కొంచెం కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు మరిగించండి. నెక్స్ట్ పూరీలు సేమ్ ఎలా చేసుకుంటామో అలానే పూరి పిండి కలుపుకొని వేయించి పెట్టుకున్న పూరీని ఇందాక మనం రెడీ చేసుకున్న సిరప్లో జస్ట్ డిప్ చేసి, మీకు క్రిస్పీగా కావాలంటే జస్ట్ అలా డిప్ చేసి తీసేయండి. లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువసేపు సిరప్లో పెట్టేసి అన్ని పూరీలు ఎన్ని చేసుకుంటే అన్ని అలా ఒక్కొక్కటి ప్రతిసారి డిప్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. అంతే.